తెలుగు వెలుగు భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు 10వ తరగతి నూతన పాఠ్యాంశంగా కేటాయించిన ప్రత్యక్ష దైవం అనేటువంటి పాఠం యొక్క నేపథ్యాన్ని గురించి వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ప్రత్యక్ష దైవం ఈ పాఠం ఎర్రన్న గారు రచించినటువంటి అరణ్య పర్వం 5వ ఆశ్వాసంలోనిది. తల్లిదండ్రులే ప్రత్యక్ష దేవుళ్ళు. తల్లిదండ్రులు మించిన దేవుళ్ళు ఇక మరెవరు లేరు. తల్లిదండ్రులు పూజిస్తే దేవుణ్ణి పూజించేటట్లే అని చెప్పేట భావం. ఇక్కడ ఒక చిన్న వేమన పద్యం పెట్టారు. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుండు, పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో నచెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమా. తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టినా ఒకటే, చనిపోయినా ఒకటే. పుట్టలో చెదులు పుడతాయి, చనిపోతాయి కదా. పుట్టల్లో చెదలాంటివి వాడవు. తల్లిదండ్రులు సేవించని వాడు పుట్టల్లో చెదల్లాగా గుర్తింపు లేకుండా పోతాడు అని దీని యొక్క భావం. తల్లిదండ్రులు మనకు ప్రత్యక్ష దేవుళ్ళు అనేటువంటి ఈ పాఠం ఎర్రన్న గారు రచించినటువంటి ఆంధ్ర మహాభారతం అరణ్య పర్వం 5వ ఆశ్వాసం. దీని యొక్క నేపథ్యం ఏమిటంటే పూర్వగాథ. ఇది కౌశికుడి కథతో ప్రారంభమవుతుంది ఈ పాఠం. ఒక ఊళ్ళో కౌశికుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, తపశ్శీలుడు, బిడవకుండా ఎప్పుడూ వేదాధ్యయనం చేసేవాడు. అతడు ఒకనాడు ఊరి సమీపంలో ఒక చెట్టు కింద కూర్చుని వేదాలు గుణించుకుంటున్నాడు. సరిగ్గా అతడి నెత్తి మీదుగా చెట్టు కొమ్మ మీద ఒక కొక్కెర కూర్చుంది. అది అతడి నెత్తి మీద రెట్ట వేసింది. కోపంతో కొంగని ఎర్రగా చూశాడు కౌశికుడు. అలా అతడు చూడగానే చచ్చి కింద పడిపోయింది కొంగ. ఎంతో నొచ్చుకున్నాడు బ్రాహ్మణుడు. అయ్యో, కటిక గుండె వాడినైపోయాను అంటూ దుఃఖపడ్డాడు. నిష్కారణంగా కొంగని చంపేశాను, ఇంకెక్కడి శాంతి నాకు అని ఎంతోసేపు విచారించాడు. మధ్యాహ్నం వరకు అలా ఎన్నో విధాలా విచారిస్తూ కూర్చుండి పోయాడు. ఎలా అయితేనేం చివరికి లేచి నిత్య కృత్యాలు నిర్వర్తించుకుంటున్నాడు. తరువాత ఊళ్ళోకి వెళ్ళి శుచిమతి అయిన బ్రాహ్మణ ఇళ్లలో భిక్షమడగడం ప్రారంభించాడు. ఒక ఇంటి వాకిట నుంచుని భిక్షాం దేహి అని కేక వేశాడు అతడు. ఇంటి ఇల్లాలు ఆ కేక వింది. భిక్షం వేయడానికి కానీ పాత్ర కోసం వెళ్ళింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. బాగా ఆకలితో ఉన్నాడతడు. భర్తని చూడగానే భిక్షం మాట అట్టే పెట్టిందామె. భర్తకి పీట వేసింది, కాళ్ళు కడిగింది, నీళ్లు అవి ఇచ్చింది, అతడికి స్నానం చేయించింది, రుచికరంగా భోజనం పెట్టింది, మంచి మాటలతో ఉల్లాసం కలిగించింది. అతడి భోజనం అయ్యాక చక్కగా పక్కపరిచింది. భర్త శరీరం వాల్చగానే కాళ్ళు పడుతూ కూర్చుంది. అతడు సుఖంగా నిద్రపోయాక వాకిట్లో బ్రాహ్మణుడు భిక్ష కోసం నిల్చున్న సంగతి తలుచుకుంది. అంతవరకు అలాగే నుంచుని ఉన్నాడు కౌశికుడు. ఇంటామెను చూడడం తోటే మండిపడ్డాడు. వెంటనే భిక్షం పెడితే నా ధరని నేను పోయేవాణ్ణి, ఇంతసేపు నిలబెట్టావు, దుర్మతివి, మదించి ఇంత చులకన చేశావు నన్ను అంటూ గదమాయించాడు. క్షమించు అంటూ వినయంగా చెప్పింది ఇంటామె. నా భర్త ఆకలితో వచ్చాడు. ఆయన సేవలో ఉండి
నీ విషయం ఆలోచించలేకపోయాను. ఇది తప్పు అని భావించకు అంది. నీ మొగుడంత ఎక్కువ, బ్రాహ్మణుడంటే అంత తక్కువనా అంటూ మరింత కల్లెర చేశాడు కౌశికుడు. బ్రాహ్మణులంటే దేవేంద్రుడు కూడా తల వంచుతాడు. అలాంటిది నీ కొవ్వు నిన్ను ఇలా చేస్తుంది. బ్రాహ్మణులంటే గడ్డిపోచలా చూస్తున్నావు. అవమానంతో కోపిస్తే బ్రాహ్మణుడు ఏం చేస్తాడో తెలుసా? కొండలు, నదులు, వనాలు అన్నిటితోనూ భూప్రపంచం భస్మం చేసేస్తాడు. బ్రాహ్మణుడికి అడ్డేమిటి? నీ కంటికి మాత్రం కనిపించకుండా పోయారు కానీ అన్నాడు. ఆడదాన్ని నా అపరాధం పట్టించుకోకుండా ఉండండి అని నెమ్మదిగా బతిలాడింది ఆమె. బ్రాహ్మణులంటే, అందులో మహర్షులంటే నాకు మాత్రం తెలియంది కాదు. దేవతలతో సమానమైన వాళ్ళు బ్రాహ్మణులు. ఒక బ్రాహ్మణుడు సముద్రం నీళ్లు తాగడానికి పనికి రాకుండా శపించాడు. ఒక ఆయన దండక దేశం దగ్ధం చేశాడు. ఒకరు వాతాపిని మింగి అరిగించేశాడు. ఇలా ఎంతమంది ఎన్నో చేశారు తెలుసు నాకు. బ్రాహ్మణ మహాత్మ్యం వినని వాళ్ళెవరు? తెలిసి నేను మాత్రం కొరివితో తల గోక్కోకుంటానా? అంత వెరిదాన్నా కాదు. అయితే అదేమిటి అంటావేమో, చెబుతాను, కొంచెం శాంతంగా మాత్రం విను అంది ఆ ఇల్లాలు కౌశికునితో. భర్తే నాకు దైవం. మనస వాచ కర్మణ ఆయన హితమే కోరి నేను నడుచుకుంటాను. ఆయన సేవే నాకు పరమ ధర్మం కనుక ముందు అతని సేవ నిర్వర్తించాను. నువ్వు కోపగొట్టువాడివని నాకు తెలుసు. నీ కోపం మూలాన ఒక కొంగ చచ్చిపోయిందని ఎరుగుదును. అయితే కోపం మాత్రం మంచిది కాదని గ్రహించాలి నువ్వు. కోపము, మోహము ఈ రెండు ఘోరమైన శత్రువులై మనిషిని పీడిస్తూ ఉంటాయి. వీటిని మనసులో అరుచుకోవాలి. అప్పుడే బ్రాహ్మణుడికి గౌరవం. సత్యం చెప్పినవాడు, హింస చెయ్యనివాడు, గురుజనుల హితం కోరేవాడు, ఇంద్రియాలు స్వాధీనంలో ఉంచుకునేవాడు, యావన్మందిని తనలాగే చూసుకునేవాడు, ధర్మం తప్పనివాడు, కామానికి వశం కానివాడు, 6 కర్మలు సముచితంగా ఆచరించేవాడు మాత్రమే బ్రాహ్మణుడు. అలాంటి పుణ్యాత్ముడే బ్రాహ్మణుడు అనాలి. అలాంటి వాడిని దేవతలు కీర్తిస్తారు. ఆర్జనము, శమము, అధ్యయనము ఇవే బ్రాహ్మణుడికి పరమధనం. అతడి ధర్మగతికి ఇవే సాధనం. ఇవే వేదాల్లో తెలిసిన విధులు. ధర్మం అనేక విధాల సూక్ష్మంగా ఉంటుంది. నువ్వు కేవలం సాధ్యాయపరుడివి, అంటే వేదాలు వల్లించడం మాత్రమే చేస్తున్నవాడివి. అంచేత ధర్మం సూక్ష్మాలు నీకు తెలియవు. నువ్వు బాగుపడాలని ఉంటే నా మాట విను. వెంటనే మిథిలా నగరం వెళ్ళి అక్కడ ఒక కిరాతుడు ఉన్నాడు. అతడి పేరు ధర్మవ్యాధుడు. జితేంద్రియుడు. అతడు సత్యవాది, మాతాపితృ భక్తుడు. అతన్ని ఆశ్రయించు. సకల ధర్మాలు నీకతడు చెబుతాడు. నీ సంశయాలు యావత్తూ తీరుస్తాడు. నా మీద కోపం వదిలిపెట్టి ప్రసన్నుడివిక. ఆడవాళ్ళకి పరిజ్ఞానం ఉండదు కదా, అందుకని ఆడదాని ఎంత తప్పు చేసినా క్షమించండి ధర్మం అంది. వింటున్నంతసేపు చెమట పొట్టాయి కౌశికుడికి. ఆమె తెలివికి ఆశ్చర్యపోయాడు. తన తప్పు తనకి తెలిసి వచ్చింది. అమ్మా, నీ ఉపదేశం నాకు మనస్సుకి ఎంతో ప్రశాంతత కలిగించింది. నిజంగా నేను నిందార్హుణ్ణి, క్షమించు. నీ ఆదేశం అనుసరిస్తాను. మిథిలా వెళ్ళి వస్తాను. సర్వశుభాలు నీకు కలుగుతాయి అని వెంటనే తిన్నగా మిథిల బయలుదేరాడు. పల్లెలు, పట్టణాలు అనేకం దాటుకుంటూ ఏకాఏకన ప్రయాణం చేశాడు. మిథిలా నగరంలో చేరుకున్నాడు కౌశికుడు. అక్కడ నుంచి ధర్మవ్యాధుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. ధర్మవ్యాధుడు కటికివాడు, మాంసాన్ని అమ్ముతూ జీవిస్తున్నవాడు. ఆ ధర్మవ్యాధుని కలిసి సూక్ష్మాలు తెలుసుకుంటాడు కౌశికుడు. ప్రస్తుతం పాఠ్యాంశం కౌశికుడికి ధర్మవ్యాధుడు చెప్తూ ఉంటాడు ధర్మ సూక్ష్మాలను గురించి.
తర్వాత పద్యాలను ఇంకొక భాగంలో వివరిస్తాను. అందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఆదరిస్తారని కోరుతూ మీ భాస్కర్. సెలవు.